ప్రైజ్ ది లార్డ్. శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. దేనిని గూర్చియు చింతపడుకుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. నువ్వు నది వద్దకు వెళ్లకుండానే దానిని దాటాలనుకుంటున్నావా? ఇంకా నీ ముందుకు రాని కష్టాలను ఊహించుకొని భయంతో వణికిపోతున్నావా? ప్రభు నుండి మంచికి బదులు చెడును ఆశిస్తున్నావా? మరో మాటలో ప్రశ్నించాలంటే అనవసరమైన చింతను ఎత్తిన వేసుకుని కుప్పకూలిపోతున్నావా? విశ్వాసి జీవితంలో చింత కేవలం అనవసరమైనది. చింతపడుకుడి అనేది ఒక స్పష్టమైన మరియు సంక్షిప్తమైన ఆజ్ఞ, కానీ అనుసరించేందుకు అది అత్యంత కష్టమైన ఆజ్ఞ. చింత అనే జబ్బుకు బాబ్ ఖాన్ అనే వ్యక్తి కొన్ని ఉపయోగకరమైన సలహాలనిచ్చాడు. చింతించే క్రైస్తవుడు తనకు తాను హాని చేసుకోవడం మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న వారి విశ్వాసాన్ని బలహీనపరుస్తున్నాడు. ప్రతి విధమైన అవసరతలను తీర్చే ప్రభు నామానికి చెడ్డ పేరు తెస్తున్నాడు. ప్రభువుకు మనం ప్రార్థించలేని అంశమంటూ ఏదీ లేదు. చింతపడుకుడి అనే మాటకు తర్వాత ఉన్న ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అనే మాటల్ని లోతుగా గమనించు. మనం దేవుని వద్దకు తీసుకువెళ్లే అంశాలన్నిటి విషయం ఆయనను మనం పూర్తిగా విశ్వసించవచ్చు. మనం ఏ విషయంలో దేవుని విశ్వసిస్తున్నామో ఆ విషయంలో ఆయన తన కార్యాన్ని పరిపూర్ణం చేస్తాడు. మనం ఆలోచించే శ్రేష్టమైన వాటిని ఆయన శ్రేష్టమైన విధంగా మనకు అనుగ్రహిస్తాడు. మనం చేసే పనుల్లో మనం అనుకున్నంతగా విజయం సాధించలేము, కానీ ఆ పనులను ఆయనకు అప్పగించినప్పుడు ఆయన మనకు పరిపూర్ణ విజయాన్నిస్తాడు. బిడ్డకేం కావాలో తండ్రికి బాగా తెలుసు. మనకు గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వలేనంత చిన్నవా ఆయన జీవజల ఊటలు? నా కృప నీకు చాలును అనేది మన అనుదిన అవసరతల కొరకు ఆయన వద్ద ఉన్న ఒక అద్భుతమైన వాగ్దానము. కృతజ్ఞతాపూర్వకముగా అనే అద్భుతమైన మాటను మనం కుందుముగాక. దేవుడు చేసిన మేళ్లను మనం లెక్కించినప్పుడు, వాటి కోసం మనం కృతజ్ఞతలు తెలిపినప్పుడు ఆయన ఆశీర్వాదములు అధికమవుతాయి. నిరాశ మన ముఖాల్ని చీకటిమయం చేస్తుంది. నీ ముఖం వికారంగా కనిపించాలని ఉందా నీకు? అలాగైతే నిరాశను నీలోనికి ఆహ్వానించు. నీవు సంతోషంగా ఉన్నప్పుడు నీ ముఖం ప్రకాశమానంగా వెలిగిపోతుంది. నీ కష్టాల్ని ఇతరులతో చెప్పుకుంటూ దేవుని ఆశీర్వాదాలను కోల్పోవడం కంటే దేవుడు నీకు చేసిన మేళ్లను చెబుతూ మరిన్ని ఆశీర్వాదాలు పొందుకోవడమే మేలు కదా. ఈ వచనంలోని దేనిని కూర్చి చింతపడకుండుట, ప్రతి విషయాన్ని గురించి ప్రార్థించుట, ప్రతి విషయానికి కృతజ్ఞతలు చెల్లించుట అనే 3 ముఖ్యమైన అంశాలని నీ హృదయపు లోతుల్లో భద్రం చేసుకో. నువ్వు ఎప్పుడైతే అలా చేస్తావో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అనే వాగ్దానం నీ విషయంలో కార్యరూపం దాల్చుతుంది. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.